కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 4 మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో 150 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రముఖ దేవాలయాలు, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంది. రాజీ పడని అభివృద్ధి సంక్షేమం అందిస్తా ఉంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా అమలు చేస్తా ఉంది. చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ క్లుప్తంగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తమైన పల్లెలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి.